హాయ్ ఫ్రెండ్స్, గంపలపారలు అయితే తీసుకుంటున్నాం మాల్ కలపనిక. ఇక బాగానే లేట్ అవుతుంది. పని అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు మస్తు లేట్ అయింది. చేతేందుకు ఇట్లా కంకర డస్ట్ రెండు మిక్సింగ్ ఇట్లా గుంజిన తర్వాత దీని మీద సిమెంట్ మరిచి కలుపుతా. తీసుకురానికి పోతున్నా. కవర్ కట్టి పెట్టిన వానకు రాస్తుంది అని ఇట్లా కవర్ అయితే కట్టి పెట్టినాం. అవసరం ఉన్నంత తీసుకుంటాం అన్నట్టు. ఒక సంచి ఉంటే ఒకటి, రెండు ఉంటే రెండు. మేము ఎంత చేస్తే అంత పని అయితే తీసుకెళ్తున్నాము. మంచి మాయాలన్నీ చాలా కష్టం. ఇవి కుట్లు వస్తే బాగుంటాయి. మొత్తం ఉండదు కొద్దిగా సిమెంట్ పొడి తీసుకోవాలి పైన చల్లనికి అవసరం ఉన్నది. ఎడల్పు అంటే ఇక మనము మాల్ మంచిగా వస్తుంది అన్నట్టు. ఎంత దూరం తెచ్చుకుంటే అందరూ కొంచెం అంత దూరం అనాలి. సిమెంట్ పోస్తే ఇప్పుడు మాల్ అయితే గుంజుతున్నా. ఇట్లా కలిపితే పరతను గుంజితే కలుస్తుంది అన్నట్టు. అవసరం ఉన్నంత ఇట్లా తీసుకోవాలి. ఇది ఒకసారి అయితే ఇప్పుడు కలిపినాం సిమెంట్ పోసి. రెండోసారి అయితే మళ్ళీ ఇక్కడ కలిపితే మంచిగా కలుస్తుంది అన్నట్టు. లేకపోతే కలవని ఒకసారి కలిపితే దమ్ము. ఇప్పుడైతే రెండోసారి కలిపిన మాలు సిమెంట్ ఇట్లా రెండోసారి కలిపితే మాలు మంచిగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడైతే ఇది గుంట కొట్టి మళ్ళీ నీళ్ళు పోయండి నానాలి. ఇక మేము చీకునరికే వరకు నానుతుంది అన్నట్టు. ఇది వేస్తే తొందరగా గట్టిగా అయితే రింగులు కానీ ఇటుక కానీ ఇట్లా నీళ్ళల్లో కలిపి ఒక మూట కలిపేసి మాల్లో పోసుకోవాలి. గట్టిగా మాత్రం మస్తు గట్టిగా అయితే రింగులు, ఇటుక మాత్రం లిక్విడ్ వేస్తే. ఇంకా లిక్విడ్ నీళ్ళు పోస్తున్నా. గుంట అయితే పట్టినా కదా ఇది అనేది మాలకు మంచిగా ఇస్తుంది కదా. ఇలా లిక్విడ్ మొత్తం కలిపిపోతుంది. రింగులో లేనిక రింగుల సీట్ అయితే కట్ చేసుకున్నా. సైజు బట్టి ఉంటుంది అన్నట్టు.
అయితే 2 మిక్సింగ్ చేస్తున్నా. అవసరం ఉన్నంత లేకపోతే పలసగా అయిపోతుంది. ఇది అవసరం ఉన్నంతనే వేయాలి ఆయిల్కి అయితే. పొద్దున్న పొద్దున్న ఉన్నాను కలుపుకోవాలి. శాంచలకైతే ఆయిల్ పెడుతున్నా, లేకపోతే మాల అనేది ఇట్లా ఊడరాదు అన్నట్టు. ఆయిల్ పెడితేనే శాంచకు మేము మాల పోసినాక ఊడొస్తుంది అన్నట్టు, అక్కరాదన్నట్టు. శాంచలు అయితే అందేస్తున్నారు చూడండి. ఇట్లా మొత్తం రౌండ్ చూసుకోవాలి, ఎక్కడ ఎక్కువ ఉన్నది ఎక్కడ తక్కువ ఉంది అనేది. లేకపోతే ఒక సైడ్ రింగు దొడ్డుగా వస్తుంది, ఒక సైడ్ సన్నం వస్తుంది అన్నది. ఎందుకు కలుపుతుంది అంటే రింగు తయారైనాక పైన పోయాలి. ఇలా విధంగా సిమెంట్ కలపాలన్నట్టు. సిమెంట్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. ఇలా పైన వేస్తాం కదా, రింగుకు మంచి సెట్ అయిపోవాలి. సిమెంట్ డస్ట్ 2 మిక్సింగ్ చేస్తున్నా. ఇది పైన మళ్ళీ రింగుకు చల్లాలి నీట్గా రానికి. పచ్చిగా ఉంది, డస్ట్ కలుస్తలేదు సిమెంట్. ఈ విధంగా కలుపుకోవాలి. ఇది మంచిగా కలుస్తూనే మంచిగా వస్తుంది అన్నట్టు రింగు. 4 గంపలు కలపాలి సైజు బట్టి రింగుకు ఎంత అవసరం ఉంటుందో అంత. ఇది 2 మాటలు 3 మాటలు కలపాలన్నట్టు, లేకపోతే కలవాలి. రింగులలో ఆయనకైతే రింగు కాడ తీసుకెళ్తున్నా. ఈ 2 గంపలు అయితే పోయాలి. పోసిన తర్వాత మళ్ళీ కట్టుకొని అనాలి. చూపిస్తుంది. ఇట్లా కట్టెతో అయితే అనాలి. ఇట్లా అన్న తర్వాత మాలు పోసింది అనేది గట్టిగా అయిపోతుంది. 2 సార్లు అనాలి, ఒకసారి కాదు, 2 రౌండ్లు తిప్పాలన్నట్టు. వాట్ చేయాలి దానికి సైజ్ తగ్గట్టు. ఇదైతే 3.5 సైజు. సీగిటంగా 3.5 సైజు కొద్దిగా ఎక్కువ నరుకోవాలన్నట్టు, జాయింట్ లెక్కనిక. లేకపోతే రింగు గట్టిగా ఉంది. ఇప్పుడైతే 2 గంపలు పోసి కట్టుకోమని సీకేసిన. వేసిన కదా రింగులో మాల పోసి, ఇప్పుడు మాల అయితే వేస్తున్నా. సెంటర్కి రావాలి సీకు, లేకపోతే ఇట్లా ఎగిరిపోతుంది అన్నట్టు. ఎక్కడ బందుకు అన్నా కానీ ఇక్కడ అన్నా కానీ ఎగిరిపోతుంది. పచ్చి మీద ఇస్తాం కాబట్టి సెంటర్కి పూసుకొని మాల వేసుకోవాలి. మళ్ళీ దీనికి సీక వేయకముందుకేమో 2 గంపలు పోసిన. సీక వేసిన తర్వాత మళ్ళీ 2 గంపలు పోస్తున్నా. 4 గంపలు పడతాయి అన్నట్టు మొత్తం.
3:30 రింగ్ అయితే 4 గంటలు పడుతుంది. ఇట్లా కట్టెతోనైతే అనాలి మళ్ళా. ఇప్పుడైతే కట్టెతో అన్న కదా మాలు పోసి ఇప్పుడు ఇక్కడ నట్టు ఉంటుంది అన్నట్టు. ఈ నట్టు చూసుకుంటే లేవాలి అనాలి చుట్టుముట్టు మొత్తం లేవాలి రావాలి. సైజ్ ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు మాలు అయితే లేవాలన్న సిమెంట్ పొడి చల్లుతున్నా చూడండి పైన నీట్గా రానిక ఈ విధంగా వస్తుంది అన్నట్టు. పొడి అయితే వేసినాం కదా రింగు మీద నీట్గా రావాలని పైన పాప రుద్దుతున్నా నీట్గా రావాలనేసి. అట్లా అయితే తీసుకున్నా ఇది నట్టు ఫిట్టింగ్ ఉంటుంది. పానతో తీసుకోవాలి నట్లు. పానతో నిప్పిన తర్వాతనే మనకు రింగ్ అనేది తినబడుతుంది. షాంపూ తీసుకో. ఇట్లా మెల్లగా తీయాలి లేకపోతే దీనికి అంటుకొస్తుంది అన్నట్టు. అయితే రెడీ అయిపోయింది. మంచిగా తీస్తే రింగ్ మంచిగా అనేది కనబడుతుంది చూడండి. మస్తు బరుగుంటాయి ఇవైతే. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి.